దాడి జరిగితే మాట్లాడాలి అంటే 11 సీట్లకి పరిమితం కూడా మన మీద సెటైర్లు వేస్తారా? పదకొండు సీట్లకు పరిమితమైన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా? పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయినోడు కూడా మన మీద సెటైర్లు వేస్తారని వాళ్ళు అనలేరండి పాపం. అన్నారో లేదో నాకు తెలియదు, కానీ పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయిన వాళ్ళు కూడా మన మీద సెటైర్లు వేస్తారా అని 151 సీట్లు గెలుచుకొని మన జీవితంలో తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు, నేను చెప్తున్నాను రాసి పెట్టుకోండి ఒకసారి. మీరు అంటారు ఇది శాసనం అని, అట్లాగా ఇది శాసనం అని నేను అనలే, కానీ కొద్దిగా ఉన్న కాగితం ఉంటే రాసి పెట్టుకోండి, అంటించుకోండి ఒకసారి మీ ఇంట్లో ఎక్కడైనా, లేదంటే లగంగానే బెడ్రూమ్లో కబోర్డు మీద కనిపించేటట్టు ఇట్లా పెట్టుకోండి. మీరు తల్లకిందులుగా పవన్ కళ్యాణ్ గారు తల కిందక పెట్టి కాళ్ళు పైకి పెట్టి మీరు తపస్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన మెజారిటీ 151 సీట్లు సింగిల్గా మీరు సాధించలేరు. మీరు సెటైర్లు వేస్తున్నారండి. అసలు 2019లో మీరే ఓడిపోయారు. మీ పార్టీ ఎమ్మెల్యే గెలిచాడు, మీరు బీఫామ్ ఇచ్చిన ఎమ్మెల్యే గెలిచాడు, మీరు ఓడిపోయారు 2 చోట్ల. అది మన చరిత్ర, అది మన కెపాసిటీ. మనకు పొత్తు లేకపోతే మనం గెలవను కూడా గెలవలేము. పిఠాపురం వర్మ చేతులు పట్టుకొని కాళ్ళు అనుకోండి అన్నట్టు పెట్టి ఎక్స్ప్రెషను. ఈసారి నా జీవితం మీ చేతుల్లోనే పెడుతున్నానన్న ఆ రోజు అక్కడ మాట్లాడారు. మనం పరాణజీవిలాగా వర్మ లాంటి వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు, తెలుగుదేశం పార్టీ సాలిడ్ క్యాడరు, వీళ్ళు లేకపోతే మనకు రాజకీయ భవిష్యత్తే లేదే. అసలు రాజకీయ జీవితమే లేదే. భవిష్యత్తు ఎందుకు? రాజకీయ జీవితమే లేదే. మనం కూడా 11 సీట్లు అని చెప్పిన 11 సీట్లు అంటే ఎట్లా? 40% ఓటు చేయరు. మన బతుకు మన సీట్లేని, మన ఓటు శాతం ఎంత? ఎందుకు ఈ పెద్ద పెద్ద మాటలు? పాపం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ వాళ్ళ పార్టీలు, వాళ్ళ ఓటు చేరు అది వేరండి. మన ప్రపంచం వేరు, మన ప్రపంచం వేరు, మన బతుకులు వేరు. మనం అట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. 11 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా 11 సీట్లు వాళ్ళకి ఓటు చేరు ఎంత వాళ్ళది? ఎంతమంది ప్రజలు ఓట్లు వేశారు వాళ్ళకి? అది కాబట్టి ఈడెవడో దొంగనా కొడుకు తమ్నేల్లో ఆ 11 సీట్లు అనేది పెట్టి లాస్ట్ సెకండ్ పెట్టాడు. అది ఉంటాను అబ్బాయి.